అన్న నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉందా? 100% వస్తారు, 101% వస్తారు. ఎలా అంటున్నారు మీరు? అంటే అది చేసిన కార్యక్రమాలు అయితే పబ్లిక్ అయితే గ్లోయినాయి. కాకపోతే మొన్న చేసిన ఎలక్షన్ లో మాత్రం అది మొత్తం కూటమి జరిగింది కాబట్టి గెలవలేదు. సింగిల్ గా పోటీ చేస్తే మాత్రం కాకపోతే 100%. మీరు సింగిల్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే కదా సార్. ఇప్పుడు ప్రతి పార్టీలో అట్లే నడుస్తూనే ఉంది. మరి ఇంకా సింగిల్ యాడ్ అయితే సార్, సింగిల్ అనే పదం కాదు కదా అది. కూటమి అయితే చేయలేదు, వచ్చిన వాళ్ళు వస్తే వద్దన్నారు. బీజేపీ సపోర్ట్ లేదా కేంద్రంలో అప్పుడు? చెప్తున్నాను, ఉంది మరి ఎట్లా సార్? ఉంది, అఫీషియల్ గా అయితే లేదు కదా. అదేంది అన్అఫీషియల్ గా ఉంది కానీ మరి ఏం రివర్స్ అవ్వట్లేదు కదా, కేంద్రం నుంచి ఏం తేపోతే లొంగిపోయినట్టే కదా. దేశం మొత్తంలో అయినా కానీ ఏ పార్టీ అయినా అన్అఫీషియల్ గా ఉన్నాయి కానీ అఫీషియల్ గా అయితే లేవు కదా. ఇది అఫీషియల్ గా ఉంది కదా. లొంగిపోవడం వేరు, అఫీషియల్ వేరు సార్. కనిపించదు కదా. అది బయటకు కనపడదు అంటారు. ఇండియా మొత్తంలో అన్నిటికన్నీ అటాచ్మెంట్ ఉంటాయి కానీ బయటకు కనిపించవు. అది మీకు తెలిసిందే, మాకు తెలుసు. ప్రతి ఒక్క పార్టీకి బ్యాక్ అండ్ ఉంటాయి. అసలు ఓడిపోవడానికి కారణం ఏంది అసలు? ఓడిపోవడం టెంపరింగ్, మిషన్ టెంపరింగ్ 100%. జగన్ ఎవరు ఫోరం కారణం 101% మిషన్ టెంపరింగ్. అంటే కొంతమంది రాజధాని అంటున్నారు, దాని గురించి ఆల్రెడీ సర్వేలో చూస్తూనే ఉన్నారు కదా. పడిన ఓట్లన్నీ, తర్వాత కౌంటింగ్ ఓట్లేనండి, టైమింగ్ ఏ టైం నుంచి రాత్రి 2 గంటల వరకు ఎలక్షన్ అయినట్టు. రాత్రి 2 గంటలకు ఓటింగ్ పర్సెంటేజ్ చూపెట్టాలి కదా. 2 గంటల వరకు ఎలక్షన్, 2 గంటల వరకు ఎందుకు ఎలక్షన్? లైన్ పర్సెంటేజ్ డిఫరెంట్ వస్తుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా? తెలిసినా గానీ అది పబ్లిక్ అయితే తెలియాలి కదా. ఒకసారి పబ్లిక్ తెలిస్తే నెక్స్ట్ టైం నుంచి మనం సపోర్ట్. మన పులివెందులో ఎలక్షన్ అయినప్పుడు చూసారా, ఏజెంట్లను లోపల రానియలేదు. అది అన్నారు, అందరు చూసిందే. ఒక మంచి మాట అన్నారు. ఒక మాట అడుగుతా సార్. పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది, ఓకేనా? 6,000 ఓట్లకి 600 ఓట్లే పడతాయా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక్కడేనా సార్, మీరు ఒక 10,000 ఓట్లు నొక్కున్నా గానీ మినిమం సగానికి సగం అన్నా పడాలి కదా. అభిమానంతో నా ఓటు వేయలేరుగా. నేను అడుగుతుంది ఏంటంటే, నాకు ఓటు ఉంది సార్, నేను జగన్ అంటే అభిమాని, నా ఓటు ఎవరు వేయలేరుగా. మరి రాంగ్ కాదండి ఆ మాట. అధికార పార్టీ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళదే గెలుసు. తెలంగాణలో మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, అది అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటది. అక్కడ మళ్ళీ దొంగతనం ఏం చేయలేదు కదా. ఓకే సార్, మీరు న్యాయం అంటున్నారు, మంచి మాట. జనానికి ఒకటేనా సార్, జనానికి పైసలు ఇచ్చి ఇంటి మీద ఆయన బొమ్మ, పుస్తకాల మీద ఆయన బొమ్మ, మరి పుస్తకాల మీద ఆయన బొమ్మ, పొలం రాళ్ల మీద ఆయన బొమ్మ, ఇది ఎంత మట్టికి న్యాయం అంటారు? మైనస్ 100% చెప్తున్నా. జనానికి భయం ఉండదు. అది కొంచెం మైనస్ అని. ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే నాడు నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద అయితే చాలా బాగుంటుంది. 100% అది మీకు తెలిసిందే, నాకు తెలిసి మిస్టేక్లు అయినాయి. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సవరించుకుంటాం. కానీ ఇప్పటికి కూడా ఈ రోజు అమరావతి బిల్లు పాస్ అయింది, రాష్ట్రానికి రాజధాని అని అమరావతి బిల్లు పాస్ అయింది. కానీ ఇప్పటికి కూడా 3 రాజధానులు అంటున్నాడు. ఒక రాజధానికే డబ్బులు లేవు కదా, మరి 3 రాజధానులు కట్టగలదా? రాజధానులు అంటే ఒక్క చోట డెవలప్మెంట్ కాకుండా 3 చోట్ల డెవలప్మెంట్ అవుతుంది ఆయన ఆలోచించారు. అంటే రాజ్యాంగంలోనే లేదంటున్నారు కదా, దాని గురించి నాకైతే అంత దాని గురించి అయితే ఐడియా లేదు. ఉన్నమాట చెప్తున్నారు, 3 చోట్ల డెవలప్మెంట్ చేయాలని ఆయన. ఓకే సార్, 3 రాజధానులు అన్నారు కదా, 5 సంవత్సరాల పరిపాలన చూశారు కదా, ఆ 3 రాజధానులు ఎక్కడ అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి చేస్తా అన్నాడు, చేయలేదు. 5 సంవత్సరాలు ఏం చేయలే. అట్టయితే కరోనానే 2 years 3 years కరోనా పోయింది. ఇంకా 2-3 years మీకు రోడ్లు ఎందుకు వేయలేదు? రోడ్లు అయితే బాగా అంటే మీకు ఉన్నదే టైం, కొంచెం టైం. ఆ కొంచెం టైంలోనే నీకు ఉన్నవారు చేసిందంటే 2 years చేసింది కనిపిస్తలేదా? ఏం చేశాడు సార్? జనాన్ని సోమరిపోతులు చేసి ఆవు పాలు కల్తీ అయింది, ఆవు తిన్న గడ్డి వల్ల కల్తీ అయిందంటే ఆ గడ్డి కల్తీ కావడానికి మీరే కదా, మీరు ఇచ్చిన డబ్బుల వల్లే కదా. కోత కోసేవాడు లేక మిషన్లు తెచ్చింది. పబ్లిక్ మస్తు అంటారు కానీ కనిపించేది తెలుస్తున్నది. మొన్న లడ్డు కూడా చూసారు కదా, లడ్డు అయితే ఈయనేం చేపించుకోలేదు కదా, లడ్డు అయితే బయటనే పడ్డది కదా. మరి కల్తీ జరగలేదు అన్నాడు ఇప్పుడు కూడా. కల్తీ జరగలేదు, కాకపోతే ఎవరో రూమర్స్ క్రియేట్ చేస్తారు, దానిలో అంటే కల్తీ జరగలేదని మీరు అనుకుంటున్నారా? జరగలేదు. మరి జలుబులు చేసినాయి కదా సార్, అప్పుడు లడ్డు అంటే ఇప్పుడు చేయట్లేదు. మనం క్రియేట్ చేయాలంటే 100 చేస్తాం, క్రియేట్ చేయాలంటే 100 చేస్తాం. ఏమని చెప్పండి, చేసిందంటే చేసిందని చెప్తాం, చేయలేదంటే చెప్తాం. సోషల్ మీడియా ఎట్లా ఉంది మీకు తెలియదా? ఓకే సార్, థ్యాంక్ యూ.